మాధవరం పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడికి సుమారు ఒక 30 కిలోమీటర్ల దూరం సీతారామ ప్రాజెక్టు కాలువ పనుల్లో తీవ్రమైనటువంటి డొల్లతనం ఇక్కడ కనపడతా ఉంది. ఇది పాస్వే కాబట్టి ఇక్కడ సరిపోయింది. అట్లాగే ఇప్పుడు పంప్ హౌసుల దగ్గర కూడా అనేక చోట్ల క్రాకులు వచ్చినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక పంప్ హౌసులు దెబ్బతినిపోతే రానున్న కాలంలో అసలు ఈ ప్రాజెక్టు ఆధారపడిందే పంప్ హౌసుల మీద. ఆ పంప్ హౌసులకు కూడా 1కి 4 పంప్ హౌసులు ఏర్పాటు చేశారు. 3 రిజర్వాయర్లు ఏర్పాటు చేయడానికి ప్లాన్లో ఉంటే 3 రిజర్వాయర్లని ఎత్తేసారు. ఇప్పుడు కేవలం పంప్ హౌసుల మీద ఆధారపడి నీళ్లు ప్రవాహం జరిగి పొలాలలోకి నీళ్లు పోయేటటువంటి పద్ధతుల్లో మాత్రమే ఇప్పుడున్నటువంటి డిజైన్ ఉంది. మొదటి డిజైన్ని మార్చి ఆ పద్ధతుల్లో తీసుకొని వచ్చారు. ఈ రూపంలో నిర్మాణం చేస్తే ఇది 6,75,000 ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందించాల్సినటువంటి కాలువ. ఈ కాలువ ఇంత డొల్లతనంతో నిర్మించి ఇప్పుడు పేపర్లలో చాలా ఆర్భాటంగా చెప్పుకున్నారు. సీతారామ ప్రాజెక్టు అయిపోయింది, సీతారామ ప్రాజెక్టు నీళ్ళు వస్తాయి, ఇక నుంచి గోదావరి నీళ్లు ముందొస్తాయి, కృష్ణా నీళ్లు వెనకొస్తాయి, కృష్ణా కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు కూడా ముందే పంటలు సేద్యం చేసుకోవచ్చు, అట్లాగే సీతారామ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులు కూడా ముందే పంటలు సేద్యం చేసుకోవచ్చు, గతంలాగా వేచి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. అట్లాగే ఈ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రులు 3 ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. అట్లాగే ఇక్కడే ఈ మండలంలోనే రామవరం పంప్ హౌస్ దగ్గర ప్రారంభోత్సవం చేసినటువంటి ముఖ్యమంత్రిని కూడా సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు ఎలా ఈ పంటలు పండిస్తారు, ఎలా ఈ నీళ్లు పారిస్తారు? ఇంత డొల్లతనంతో ఉన్నటువంటి ఈ నిర్మాణంలో మీరు అనుకున్నటువంటి పద్ధతుల్లో వేలాది క్యూసెక్కుల నీళ్లు ఈ కాలువలో వదిలితే ఈ కాలువల పరిస్థితి ఏమిటి? ఈ కాలువల కింద ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఏమిటి? పంప్ హౌసుల పరిస్థితి ఏమిటి? ఈ పాసువేల పరిస్థితి ఏమిటి? ఇప్పటికీ పోడు వ్యవసాయం చేసుకునేటటువంటి సాధారణ రైతులు కూడా ఈ పాసువే మీద నుంచి ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు. కాలువ వస్తే ఎక్కువ ఎకరాలు పంట పండుద్దని చెప్పేసి ఆశపడితే ఉన్న పంటను కూడా పండించుకోలేనటువంటి పరిస్థితులు ఈ కాలువ రూపంలో తలెత్తుతా ఉన్నాయి. అందుకని దీనికి ప్రభుత్వం ఒక సరి అయినటువంటి విచారణ జరిపించి అట్లాగే సరైన పద్ధతుల్లో సర్వే చేయించి పరిశీలన చేయించి ఎక్కడ నాణ్యత లోపాలు ఉన్నాయి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అని చెప్పేసి గమనించి ఆ లోపాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. అట్లాగే ఈ నిర్మాణం డొల్లతనంగా ఈ రూపంలో ఉండడానికి కారకులైనటువంటి అందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.